3, 2, 1. అరే నాన్న, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? పైగా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. అదే నాన్న, రేపు ఇండిపెండెన్స్ డే కదా, స్టేజ్ పైన మన జెండా గురించి ఆ రంగుల గురించి చెప్పాలనుకుంటున్నా. అదే ఆలోచిస్తున్నా. అరే, అందరూ మన జాతీయ జెండా అంటే ఎంతో గొప్పది. తిరంగుల జెండా. రంగులు మన మతాలు కులాలు అని అంటాం, కానీ అరపరపులు ఆడే జెండా వెనుక, ఆ రంగుల వెనుక చాలా అర్థం ఉంది. అదేంటో నేను చెప్తాను. మన దేశపు జెండా 3 రంగులలో పచ్చ రంగు. తన కష్టాన్ని సాగుగా చేసి, తన చెమటను దారపోసి, మనకి ఎల్లప్పుడూ కడుపు నింపి ఈ దేశాన్ని పచ్చగా ఉంచే రైతులకి నిదర్శనం. ఆరాటం తీరేలా మగిలించి గగనల్ల విడిపించి తడిగానం ప్రేమంటే అను అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ మరుగే ప్రణయానికి శ్రీకారం దానిగిన చిగురుకు చల్లని తన చెయ్యందించి శ్రేయాంతం మొదకెత్తి చిన్నకే ప్రేమంటే నీధల్లో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మగాని ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఈ ప్రపంచానికి తమ 5,000 నోట్లోకి వెళ్ళాలంటే ఒక రైతు 5,000 మట్టి నీరుతో తడవాలి. తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమాలే దరిజేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే బలపంటే. నాన్న, మనం పండించిన పంటంతా దేశానికి ఇస్తే మనమేం తింటాం నాన్న? మనం రైతులు మనం. మన కడుపు నిండినా నిండకపోయినా దేశం కడుపు నింపడమే మన బాధ్యత. వాళ్ళ ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టే. దేవుడు మనకు ప్రాణం పోస్తే